ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మార్చుకున్న అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు బీఆర్ఎస్ గా మాట్లాడిన రోజే అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితికి మార్చుకున్న రోజే తెలంగాణ ప్రాంత ప్రజల పేగుబంధం తెగిపోయింది. అందుకే ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వచ్చిండ్రు. లోక్సభ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి బుద్ధి చెప్పిండ్రు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏం జరిగిందో మీ అందరూ కూడా తెలుసు అధ్యక్ష. ఈరోజు దళిత ముఖ్యమంత్రి మాట తప్పిండ్రు. వాళ్ళు మేము నరుక్కుంటామన్నారు, నరుక్కున్నారు అధ్యక్ష. 3 ఎకరాలు భూమిని ఇవ్వలేరు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేరు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేరు. 10 ఏళ్ళ అధికారులు ఉండి మేము 10 మాసాలు 15 మాసాలు కాలే ఏమాయని చెప్పని ఈరోజు బదనం చేసే కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ మా దగ్గర వేల దేవాలయం కూడా అభివృద్ధి అన్నారట అధ్యక్ష. బడ్జెట్ లో ఏటా 100 కోట్లని ఎక్కడ కూడా ఊహా లోకల్లో అది కూడా రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలు అభివృద్ధి చూపించారు. మా దగ్గర 3వ బ్రిడ్జి లేకుండా 3వ బ్రిడ్జి ఉన్నట్టు దానిపైన కాలు రయ్యున వచ్చినట్టుగా చూపించినటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఒకటే అంశాన్ని చెప్పి తొలి 10 ఏళ్లలో తెలంగాణకు చీకటి యుగం. అప్పుడు అప్పుల్లో నెంబర్ 1, అవినీతిలో నెంబర్ 1, అక్రమంలో నెంబర్ 1, అడ్డదారులకు నెంబర్ 1, రాజకీయ అరాచాలకు నెంబర్ 1 ఆ కాలం. ఇప్పుడు మార్పు వచ్చింది. మా ప్రభుత్వం మార్పు తెచ్చి చూపించింది. ఇప్పుడు తెలంగాణ వ్యవసాయంలో నెంబర్ 1, రైతుల సంక్షేమంలో నెంబర్ 1, ఉద్యోగ నియామకాల్లో నెంబర్ 1, పరిశ్రమ పెట్టుబడులు నెంబర్ 1, ఉత్పత్తి రంగం సేవా రంగం అన్నిట్లో నెంబర్ 1. రైజింగ్ తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ ముందుకు పోతుంది. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తారు. ఇదే ప్రభుత్వం ఉంటుంది అధ్యక్ష అన్నమాట సందర్భంగా తెలియజేస్తూ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు స్పీకర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి సభ సాంసద వ్యవహార శాఖ మార్చులకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. జై హింద్.